ప్రజా రాజధాని అమరావతి చట్టబద్ధత గురించి మళ్లీ చర్చ జరుగుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి తీర్మానం చేశారు. విభజన చట్టంలో అమరావతికి చట్టబద్ధత కావాలని కేంద్రానికి పంపారు. ఈ చట్టబద్ధత గందరగోళం మీద మనతో మాట్లాడేందుకు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు ఇక్కడ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్పండి మౌని గారు. మీరు దీని గురించి, ఈ చట్టబద్ధత గురించి ఈ వివరాలు కొంచెం మీరు మాతో మాట్లాడితే బాగుంటుంది. మౌని గారు, చెప్పండి. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం ఎన్ని రోజులు జరిగింది, ఎంతకాలం జరిగింది, రైతులు ఎందుకు చేశారు, ఈ అంశాలన్నీ బహుశా దాదాపుగా మీకు కూడా తెలిసే ఉంటుంది. తెలుసు. అంటే రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తరువాత, అంటే 8 ఏళ్ల తరువాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా రాజధాని అమరావతికి సంబంధించిన సంకల్ప కార్యక్రమం చేసుకున్నారు. ఆయన కోరిక మేరకు, పిలుపు మేరకు రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఎంతమంది రైతులు? 29,881 మంది రైతులు. ఏదో గూడు కట్టుకున్నాం, ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాం, అసెంబ్లీ పెట్టాం, సచివాలయం పెట్టాం, హైకోర్టు పెట్టాం. 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. తిరిగి ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. వెంటనే ఆయన ఏం చేసింటే, తూచి ఇక్కడ రాజధాని ఉండడానికి వీల్లేదు అన్నాడు. పిల్లగాళ్ళు కనుక రబ్బర్ బంతి ఆట ఆడినట్టుగా ఏం చేశాడు? మొత్తం రాజధానిలో మొక్క మొలవనివ్వాల, కాయనివ్వాల. రైతులు ఇల్లు వదిలి రోడ్ల పాలయ్యారు. మేము పాదయాత్రలు చేసిన వాళ్ళమే. కొట్టారు, తిట్టారు, చీరలు లాగారు, లంగాలు దింపారు, పూర్తి కడుపు మీద దన్నారు. ఈ అరణ్యరోధం అంతా పడ్డాం. తిరిగి మా కర్మఫలం ఫలించు, మా యజ్ఞఫలం ఫలించు, మా ప్రార్థనల ఫలించు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠ నుంచి దిగిపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా తలమానికంగా దాదాపు 60,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. నిన్న మొన్న కూడా దేశ ప్రధాని వచ్చి అమరావతి రాజధాని కాదు, ఒక శక్తి అని మాట్లాడారు. ఈ నేపథ్యంలో నిన్న క్యాబినెట్ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మీరు ఇందాక అన్నట్టుగా, నన్ను అడిగినట్టుగా, అమరావతికి మళ్ళీ చట్టబద్ధత కావాలి అని ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో సవరణ కోసం పంపుతున్నారు. దీని మీద పెద్ద గందరగోళం ఉంది. అంటే విషయం ఏంటంటే, మౌనిక గారు, చట్టబద్ధత లేకుండా ఏదైనా కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో తీసుకుంటారా? అంటే మీకు రిజిస్ట్రేషన్ చేయకోకుండా పొలం కొనేస్తారా? మీకు ప్లానింగ్ లేకపోకుండా, లేదా పంచాయతీ పర్మిషన్ లేకుండా, లేదా అక్కడ మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టేస్తారా? చెయ్యం కదా. గతంలో కూడా చట్టబద్ధత ఉంది. అసెంబ్లీ తీర్మానం చేసింది, శాసన మండలి తీర్మానం చేసింది, సిఆర్డిఏ చట్టం చేసింది, రైతులతో ఫామ్ 1914 అని చెప్పి ఒక ఒడంబడికి కూడా చేసుకుంది. ఇన్ని అంశాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కాదని 3 రాజధానులు అని చెప్పేసి ఏదో నిర్ణయం మీద పోయారు. ఇంకో మాట కూడా ఏంటంటే, మాకు న్యాయస్థానం కూడా అండగా నిలిచింది. మేము హైకోర్టుకి వెళ్ళాం. ముఖ్యంగా దళిత బహుజన కులాలుగా మేము వెళ్ళింది ఏంటంటే, వీ గివ్ ద 34% ల్యాండ్ ఇన్ ద క్యాపిటల్. మేము 34% ల్యాండ్ ఇచ్చాం. ఎస్సీలు ఎస్టీలు అచ్చంగా 34% భూములు ఇచ్చారు. ఈ గణాంకాలతోనే కోర్టులో మేము పిటిషన్ వేసాం. కమ్మలు 18% ఇచ్చారు, రెడ్లు 24% ఇచ్చారు, బీసీలు 14% ఇచ్చారు, మైనార్టీలు 3% ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలు 34% ఇచ్చారు అని కోర్టుకి వెళ్తే, రైతులందరం కూడా కోర్టుకి వెళ్తే న్యాయస్థానం మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 372 పేజీల తీర్పునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు 3 రాజధానులు పెట్టే అర్హత లేదు. శాసనసభ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ మీరు రాజధాని అని పెట్టాలని అనుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి, విభజన చట్టాన్ని సంప్రదించండి అని తీర్పు చెప్పింది. ఆ తీర్పును కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళన్నీ, అప్పటికే ఆ కోర్టులో కూడా నేను 3 రాజధానులు వెనక్కి తీసుకున్నానని చెప్పేసి ఒక మాట చెప్పి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి నాకు స్టే ఇవ్వండి, నేను విశాఖపట్నం రుషికొండకు పోవాలని చెప్పేసి 4 సార్లు అడిగిండు. ఎన్నికలకు ముందు కూడా అడిగిండు.
మీరు ఎన్నికల్లో కూడా ఆయన చేసిన ప్రమాణం ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, నేనే గెలుస్తా, నేను రుషికొండకి వెళ్ళిపోతా, విశాఖపట్నమే రాజధాని కూడా చెప్పిండు ఆయన. ఈ నేపథ్యంలో ఈ చర్చ జరుగుతుంది. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్లు ఏంటంటే, రైతులకు కానీ మాకు కానీ, అదేంటి అమరావతి చట్టబద్ధత లేదా అంటే, రేపు మళ్ళీ ప్రభుత్వం మారిపోతే ఇచ్చిన భూములు ఏమైపోతాయి, కట్టిన భవనాలు ఏమైపోతాయి, పెట్టిన డబ్బు ధూళిలో పోసిన డబ్బు ఏమైపోతుంది. మళ్ళీ ప్రభుత్వం నిన్న మొన్న కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది, మరో 44,000 ఎకరాల భూసేకరణ కావాలి, అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలని నారాయణ గారు ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఆ 44,000 ఎకరాల సంగతి ఏంటి అంటే, మళ్ళీ అరసవల్లి పాదయాత్ర చేయాలా, మళ్ళీ దేవదేవుని యొక్క తిరుపతి పాదయాత్ర చేయాలా? ఇవన్నీ ప్రశ్నలే. మేము ఎప్పటి నుంచో ఉద్యమకారులుగా మేము నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఈ రాజధాని అనే అంశం అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టుకోవాలి అని అనుకుంటే కట్టుకోవాలి. రైతులందరూ మాకు ఇక్కడ పెట్టండి అంటే ప్రభుత్వం పెట్టాల. ఒక విభజన చట్టం అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని విభజించి ఇద్దరికి సంబంధించిన రాజధానిని తెలంగాణకి కేటాయించి, మీరు కొత్త రాజధాని నిర్మాణం చేసుకోండి, ఆ రాజధాని నుంచి వెళ్ళగొడితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేకపోవటం మూలాన చెట్ల కిందో బస్సులోనో నిద్రపోయి రైతుల్ని ఇక్కడ మధ్యస్థంగా ఉంటుంది, డబ్బులు ఇచ్చే స్తోమత ప్రభుత్వానికి లేదు, అందుకని ల్యాండ్ పూలింగ్ పెట్టాము, దీని ద్వారా మీరు భూములు ఇస్తే రాజధాని నిర్మాణం జరుగుతుందని అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా గ్రామాలకు వచ్చి గ్రామ సభలు పెడితే ఇచ్చిన భూములు అవి. ఇదంతా చరిత్రకు తెలిసిన సత్యమే నేను చెప్తుంది, ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్న మాట కూడా కాదు. మళ్ళీ దీనికి చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నారు. మేము అమరావతి ఉద్యమకారులు కానీ రైతుల తరఫున తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి తాత అధికారంలోకి వచ్చిన అమరావతి జోలికి పోకుండా చట్టాలే పకడ్బందీ చేయాలి. మీకు మాట చెప్తాను మేడం, రైతు పంట వేస్తాడు, ఆ పంటని పశువులు తినకుండా, పందికొక్కులు తినకుండా ఏం చేస్తాడు, కంచేస్తాడు. పంటకి కంచి కావాలి, కంచి లేకుండా పంట ఎట్టేస్తావు. మరి అమరావతికి రక్షణ వలయం లేకుండా రేపొద్దున ఇంకొక ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా అన్నాడు, ఎవరిని వదలం, మేము అధికారంలోకి వస్తాం, గుళ్ళెప్పదిస్తాం, రోడ్డు మీద నిలబెడతాం, అందరిని లోపలేస్తాం. ఈ మాట తప్ప ఇంకో మాట లేదు. ఏది ఇటువంటి ఏడాది పరిపాలనలో కూడా. మరి రేపు పొద్దున అమరావతికి భద్రత ఏంటనేది రైతులందరూ కూడా మొన్న కూడా సీఎం గారిని అడిగారు, మేము కూడా ఇల్లు అడిగిన వాళ్ళమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక రాష్ట్రంలో ఒక రాజధాని గురించి ఇన్ని తలనొప్పి వ్యవహారాలు. సాధారణంగా నేను చాలా బాధపడుతుంటా మోని గారు, దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలోనైనా రాజధాని రగడుందా? ఉందా మేడం? మీకు తెలిసి. మరి మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి మేడం? మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కష్టమో నష్టమో రైతులు భాగస్వామ్యం అయ్యారు. నిజానికి రైతుల దగ్గర నుంచి నువ్వు భూమి తీసుకోకోకుండా కాకుల దూరని కారడవుల్లో, చీమల దూరని చెట్టడవుల్లో నువ్వు రాజధాని పెడితే ఓడిని జోలికి రాడు. రాజధాని అలా పెట్టదలుచుకోలేదు కదా. ప్రజామస్తంగా రవాణా సౌకర్యాలు, విమాన సౌకర్యాలు, వాటర్ స్పెషాలిటీ, కృష్ణానది తీరం ఉండాలని పెట్టింది. అందుకని తప్పనిసరిగా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వమే, ప్రధానంగా కూటమి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం దగ్గర చట్ట సవరణ చేసి, ఆ రోజున చట్టంలో పెట్టింది ఏంటంటే ఏ క్యాపిటల్ అని పెట్టారంట, అంటే ఒక క్యాపిటల్ కట్టుకోండి అని. ఇప్పుడు చట్ట సవరణలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఆ చట్ట సవరణ కనుక చేర్చగలిగితే చట్టబద్ధమైన రక్షణ ఉంటుందని ఒక ఆలోచన. ఇక జగన్మోహన్ రెడ్డి గారు 3, 6, 13 అనే ఈ యొక్క 3 ముక్కలాటలు ఆడటానికి కూడా అవకాశం ఉండదు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చాలా నిర్ణీతంగా, అంటే టైం బాండ్తో, అంటే గడువు పెట్టుకొని ఈ చట్టాన్ని సవరించాలి. లేకపోతే ఏంటంటే రైతుల్లో ఈ అనుమానాలు బలోపేతమైపోయి ఒక ప్రశ్నలాగా మిగిలిపోతుంది. భూమి ఇచ్చేవాడికి, ఇచ్చిన వాడికి కూడా. తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు ఈ సంకల్పం దేనికి పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఇంకాస్త మరింత, అంటే చట్టబద్ధత ఉండమాట యథార్థం ఇప్పటికే, ఇంకాస్త కేంద్ర ప్రభుత్వ చట్టాల ద్వారా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఆ 3 రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకోలేదు ఆయన. నేను దాన్ని సమీక్షించుకుంటున్నాను, నేను 3 రాజధానుల నుంచి విత్డ్రా చేసుకున్నాననే మాట లేదు ఆయనకి.
ఇప్పటికి కూడా ఆయన అమరావతి మీద అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ నాయకులు రాళ్ళు వేస్తూనే ఉన్నారు. అమరావతిలో వరదలు వచ్చినాయి, వింటూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. వరదలు వచ్చినాయి, అక్కడ నేలలు మంచివి కావు, వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి బెనామీలు, రియల్ ఎస్టేట్లో, అక్కడ అసలు రైతులే లేరు అని ఇంకా నిందలేస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా మొన్న మోడీ గారు కూడా వచ్చారు కాబట్టి కేంద్ర విభజన చట్టంలో, ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే, అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే, విభజన చట్ట సవరణ చేసి ఈ అమరావతికి ఏదైనా 16 పిల్లర్స్తోనో 84 పిల్లర్స్తోనో స్ట్రాంగ్గా చట్టబద్ధమైన రక్షణ కనుక కలుగు చేయగలిగితే ఈ అమరావతి మీద రగడ కానీ, అమరావతిని రాజకీయాలు చేసే ఇటువంటి రాజకీయ ఈ సమిధలు కానీ పుట్టవు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుంది. అభివృద్ధి అంటారా, అభివృద్ధి అనేది ఒక ఏడాదితో జరిగే పని కాదు. ఒక ఏడాదో 2 ఏడాదిలో 3 ఏడాది, అది నిర్విరామంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం చేయాలి, అంటే వచ్చిన ప్రతి ప్రభుత్వాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. రాజధాని కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి అలాగనే ఉంటుంది తప్ప ఏదో హామ్ భూమి పట్టని చెప్పిన ఒక సంవత్సరం అంటే అన్ని చెట్లు పెరిగిపోవు, అన్ని కాయలు కాయవు. అందుకని అభివృద్ధిని ఆ కోణంగా చూడాలి. పైగా మేము చెప్తుంది ఏంటంటే ఉద్యమకారులుగా ఈ అమరావతిని 3 ప్రాంతాల ప్రజలగా భావించాలి. ఇది ఒక అమరావతి వాడిదో లేదా బెజవాడోడిదో గుంటూరు వాడిదో అనే భావం కాకుండా ఇది రాష్ట్రానికి అక్షయ పాత్ర. ఇక్కడ చెట్టు చిగురించిన, కాయ కాసిన, పువ్వు కాసిన ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భాగస్వాములే తప్ప ఒక ప్రాంతానికి సంబంధించిన భాగం కాదు అనేది మా భావన. నాటి ఉద్యమంలో కూడా మేము అదే చెప్పాం. అమరావతి అందరిది, కొందరిది కాదు. అమరావతి అందరిది. అమరావతి ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మైనార్టీలది, రైతులది, అందరిది అనే భావంతోనే ఉద్యమం చేసి ఆ రోజున రాష్ట్రాన్ని రక్షించుకుని ఉద్యమం చేశాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక టైం బాండ్ పీరియడ్తో కేంద్ర ప్రభుత్వ చట్ట సవరణ కూడా చేయాలని కూడా మేము కోరుతున్నాం. సో విన్నారు కదండి బాలకోటయ్య గారి అభిప్రాయం. సో ఇకనైనా అమరావతి మీద రాజకీయం చేయకూడదంటే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత చేసి తీరాల్సిందే. ఏపీకి ఒకటే రాజధాని, అది అమరావతి అని విభజన చట్టంలో పొందుపరచాలని కోరుకుంటూ బాలకోటయ్య గారి మాటలతో ఏకీభవిద్దాం. సో అమరావతే మన రాజధాని. బాలకోటయ్య గారు, మీరు మన అమరావతికి చట్టబద్ధత ఎంత ముఖ్యమో వివరించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే మేడం.